ప్రభు నామమున మీ అందరికి వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము, నేను నిన్ను భద్రముగా కాపాడెదను. ఇర్మీయా గ్రంథం 40వ అధ్యాయము 4వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యము దేవుడు మనకిచ్చే స్వేచ్ఛ వాగ్దానం గురించి చెబుతూ ఉంది. దేవుడు మనలను బంధకాల నుండి విడుదల చేస్తాడు. అది పాపమైన, భయమైన, నిరాశైన లేదా ఏ బంధమైనా కావచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనకు కొత్త అవకాశాలను ఇస్తాడు. ఆశీర్వాదాల ద్వారా ఆయన మన దీవిస్తాడు. మనకు మంచిది ఏదో ఆయన చూపిస్తాడు, కానీ నిర్ణయం మన చేతుల్లో ఉంచుతాడు. ఆయన మార్గాల్లో నడిచిన వారికి భద్రత ఉంటుంది, శాంతి ఉంటుంది, మంచి భవిష్యత్తు మనకి రాబోతున్న దినాల్లో పొందుకోగలుగుతాం. నిన్ను ప్రతి బంధకాల నుండి, ప్రతి ఒక్క భయంకరమైనటువంటి సాతాను బంధకాల నుంచి విడుదల దయచేసి నీకు స్వేచ్ఛనిచ్చి, అంటే పాపము నుంచి విడిపించి స్వేచ్ఛనిచ్చి ఆశీర్వాదమును అను మార్గంలో దేవుడు నడిపిస్తాడు. కాబట్టి ఆయన నిన్ను భద్రపరుస్తాను, భద్రంగా కాపాడుతాను అంటున్నాడు. భద్రపరుస్తున్నప్పుడు దేవుడు, కాపాడుతున్నప్పుడు ఆయన భద్రత నుంచి దాటిపోకుండా ఆయన భద్రతలో మనం ఉండి దేవుని దీవెనలు పొందుకుందాం. అటు కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, జీవము గల దేవా, మీకు స్తోత్రాలు. మహోన్నతుడా, మీకు వందనాలు. రాత్రంతా కాచి కాపాడి మరొక శ్రేష్టమైన దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు. ఇర్మీయా గ్రంథం ద్వారా నేను నిన్ను భద్రముగా కాపాడేదను. ప్రభువా, మీరు కాపాడడం వల్లే ఈరోజు వరకు మేము అందరం క్షేమంగాను, సజీవులుగాను, ఆరోగ్యవంతులుగాను, నెమ్మదిగాను మేము ఉన్నాం. మమ్మల్ని అందరినీ కాచి కాపాడి మా అవసరతలన్నీ తీర్చి ప్రతిదినము కూడా మీ కృప, మీ బాహుళ్యత మాకు అనుగ్రహించమని ప్రభు పేరట వేడుకుంటూ ఉన్నాం. గతించిన దినాలన్నీ కాచావు తండ్రి. ఈ దినమంతా కూడా కాచి కాపాడి మీరే నడిపించమని కోరుకున్నాం. భద్రత లేదని భయపడుతూ అభద్రతా భావాలను కలిగి ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని మీరే సహాయం చేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాం. నాయన, ఈ దినపు నాయన వివాహ దినాలు, పుట్టినరోజులు, ఆర్థిక సమస్యలు, అనారోగ్యాలు, కుటుంబ అవసరతలు, అసమాధానం కలిగినటువంటి పరిస్థితుల్లో మీరే సహాయం చేయండి. మీ దీవెనివ్వండి. ప్రతి కుటుంబానికి మీ సహాయం దయచేయండి. మీ యొక్క కృపను అనుగ్రహించి నాయన ఈ దినపు మా పని పాటలో తోడుగుండి మా ప్రతి అవసరత తీర్చి మీ నామాన్ని మహింపరుచుకుని అద్భుతంగా మీ సహాయము, మీ ఆశీర్వాదము అనుగ్రహించమని ఈ ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.